నమస్తే ఫ్రెండ్స్. పద్మశ్రీ సుభాష్ శర్మ గారు వారి 50 సంవత్సరాల అనుభవంతో ప్రకృతి వ్యవసాయం పైన చెప్తున్నారు. యుద్ధంలో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది క్లైమేట్ చేంజ్ వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోతారు. ఇంకా 7 సంవత్సరాలు మాత్రమే క్రాప్స్ మిగిలి ఉన్నాయని. వారు ముందు 1975లో రసాయనిక వ్యవసాయం మొదలుపెట్టి అందులో లాభాలు నష్టాలు చవి చూసిన తర్వాత ప్రకృతి వ్యవసాయం పైన దృష్టి పెట్టి 1995 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అద్భుతంగా 16 ఎకరాల భూమిలో 10 రకాల పంటలు పండిస్తున్నారు. ఒకేసారి 10 రకాల పంటలు పండిస్తున్నారు. వీరి అనుభవం ద్వారా ప్రతి రైతు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీరి అనుభవాన్ని ప్రతి రైతు వరకు చేరవేయాల్సిన అవసరం కూడా విద్యార్థికులపైన ఉంది. వీరు చేసే వ్యవసాయము చాలా సులభతరము. వీరేమంటారంటే, మనకున్న భూమిలో 2% పశువుల గురించి, ఆవులు మొదలైన వాటి గురించి, 3% వర్షపు నీటిని సంరక్షణ చేసుకోవడానికి ట్రెంచెస్ కానీ, చిన్న చిన్న చెరువులు కానీ, కుంటలు కానీ ఏర్పాటు చేసుకోవాలంటారు. 30% పెద్ద వృక్షాలను పెట్టుకోవాలి. ఎందుకంటే పక్షులకు, పురుగులకు, ఇతర జీవులకు, అన్ని రకాల జీవులకు అది నివాసం అవుతుంది. దాని ద్వారా మన పంటకు లాభం జరుగుతుందని వీరు అనుభవపూర్వకంగా నిరూపించారు. సో 30+5 35% పోయిన తర్వాత మిగిలింది 65% భూమిలో మనం పంటలు పండించుకోవాలంటారు. అది కూడా మోనోక్రాపింగ్ చేయకూడదు. అన్ని రకాల పంటలు కలిపి పండించుకోవాలి. భూమిలో పనిచేయాలి. భూమితో అనుబంధాన్ని పెంచుకోవాలి. ప్రత్యక్షంగా మనమే చేసుకోవాలి. అప్పుడే అనుభవాన్ని 1 నుంచి 4 సంవత్సరాల అనుభవము పొందిన తర్వాత మనము మార్కెటింగ్ కూడా మనమే స్వయంగా చేసుకున్నప్పుడే రైతు తన ధర తాను నిర్ణయించుకున్నప్పుడే రైతు సఫలీకృతుడు అవుతారు అని చెప్తారు. వాళ్ళు ఆ విధంగా చేసి చూపిస్తున్నారు కూడా. వీరి అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరి రైతులకు కూడా తెలియచేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. వీరి గురించి, వీరి విధానాల గురించి తప్పకుండా అందరికీ తెలియచేయడము ప్రతి ఒక్కరి బాధ్యత. ఫ్రెండ్స్, ఏమంటారు? వీరు రైతుకు సరైన ధర ఇస్తామని ప్రామిస్ చేయడం అందరి బాధ్యత అంటారు సమాజంలో. వారికి వచ్చే ఆదాయంలో 1% ఇచ్చిన చాలు రైతుకి ఎంతో ఉపయోగము. ఇది సమాజ బాధ్యత అంటారు. నిజమే కదా ఫ్రెండ్స్? రైతు లేనిది, ఆహారం లేనిది మనం లేము. రైతును కూడా బ్రతికించుకోవడం మన బాధ్యతనే కదా. అతడికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా ఏర్పాటు చేయడం మన బాధ్యతనే కదా ఫ్రెండ్స్, ఏమంటారు?